కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రెయిన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? బ్రెయిన్‌కి, హార్ట్‌కి ఆల్మోస్ట్ సేమ్ రకమైన జబ్బులే ఉంటాయండి. అంటే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులే వస్తాయి. బ్రెయిన్‌కొస్తే మనం పక్షవాతం అంటాం. హార్ట్‌కొస్తే హార్ట్ అటాక్ అంటాం. సో, కాబట్టి ఈ రక్తనాళాల్లో వచ్చే మార్పు కోసమే మనం కొలెస్ట్రాల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. కొలెస్ట్రాల్ వల్ల ఏమైతుందంటే రక్తనాళాలకు లోపల పొరల్లో ఈ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రస్ట్ పడతది గదా! పైపులు ఎక్కువ కాలం వాడినప్పుడు. లోపల భాగం అంతా రస్ట్ పట్టిపోయి పైపులన్నీ డ్యామేజ్ అవుతాయి కదా! అట్లా రక్తనాళాలు కూడా పైప్స్ అనమాట. ఆ పైప్స్ డ్యామేజ్ అవ్వడానికి ఈ కొలెస్ట్రాల్ అనేది అక్కడ చేరుతుంటది. అదొక ఫ్యాట్ మెటీరియల్. సో, ఈ కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయ్యి గ్రాడ్యువల్‌గా వాటి సైజ్ పెరిగి ప్లేక్ అంటాం. అథెరోస్క్లెరోమాటిక్ ప్లేక్ అంటాం. సో, అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ సైజ్ పెరగడానికి కొలెస్ట్రాల్ కూడా ఒక కారణం. కాబట్టి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో ఈ రక్తనాళ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు కొలెస్ట్రాల్ వస్తే రేపటికల్లా నాకు స్ట్రోక్ వస్తుందా? అలాంటిది ఏమి లేదండి. కొలెస్ట్రాల్ అనేది కేవలం రిస్క్ ఫ్యాక్టర్. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఈరోజు రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయితే మనకు రేపే జబ్బులేమి రావు. అట్లా చాలా ఏండ్లు మనం వాటిని పట్టించుకోకుండా, వాటి మీద శ్రద్ధ లేకుండా వదిలేసినప్పుడు మాత్రమే మనకు ఈ రకమైన జబ్బులొస్తాయి కాబట్టి, ముందు నుంచి ముందు జాగ్రత్తగా మనకు ఎక్కువ కాలం మనం బతకాలని కాబట్టి, వీటిని కంట్రోల్‌లో పెట్టుకోమని జెప్తాం. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్సే జబ్బయినట్లు వాటికి మనం భయపడాల్సింది ఏం లేదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందంటే మెయిన్ ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకొని, ఎక్సర్సైజ్ చేసుకోవడం, ప్రాపర్ బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ బరువు లేకుండా మీ హైట్‌కి ఎంత బరువు ఉండాలి. సో, ఇవి మెయింటైన్ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు కొలెస్ట్రాల్‌ని.